అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు వీడియోలో నేను నా ఇంట్లో పూజ చేసుకుని పెంచుకునే తులసి మొక్కకు బర్షిల్ ప్లాంట్కు నేను ఒకసారి మళ్ళీ గార్డెనింగ్ వర్క్లో భాగంగా దానికి ఎక్కువగా మళ్ళీ ఎనర్జీ ఇచ్చే విధంగా ఏ విధంగా నేను వర్క్ చేస్తున్నానన్నది ఈరోజు వీడియో అండి. ఎండిన ఆకులన్నింటినీ తీసేసుకున్నాను. అలాగే పూజించిన పువ్వులు కూడాను అన్నింటినీ రిమూవ్ చేశాను. 1-2 పూలు మట్టిలో ఉంటే పర్వాలేదు, మరీ ఎక్కువగా ఉంటే మనకు ఇబ్బందిగా ఉంటుంది కదా. అదిగోండి కలెక్ట్ చేసుకున్న ఫ్లవర్స్ అన్నీను అక్కడ పెట్టానన్నమాట. ఆల్రెడీ ఇవి కూడా నేను వేస్ట్ చేసుకోను అన్నమాట. ఏవి కూడాను వీటిని మనం ఫెర్టిలైజర్గా వేరే వాటికి మనం ఉపయోగించుకోవచ్చు. ఒక మొక్క ఇందులోది ఎండిపోయిందండి. ఎండిపోయింది అనకూడదు, నిద్రపోయింది అనాలి. మీరు కూడా పొరపాటున అలా అనొద్దండి. అయితే నేను గ్రూప్గా ఒక 4 ప్లాంట్స్ ఉడుచుకున్నాను కాబట్టి నాకు ఇబ్బంది లేదు. కాబట్టి మీరు కూడా అదే విధంగా చేయండి. ఆల్రెడీ చూడండి, మనకు ఈ ఉసిరి మొక్కలు ఆల్రెడీ మనకు వచ్చేసాయి మొక్కలు. మనం వీటినే మళ్ళీ మనం అందులో నాటుకోవచ్చు. నాటుకుంటే మళ్ళీ మనకు మొక్కలు అన్నవి బుషిగా రెడీ అవుతాయి అన్నమాట. ఇది మీరు కూడా ఫాలో అవ్వచ్చు. ఇంకా ఎప్పటికప్పుడు మనము ఎండిన ఆకులు తీసుకుంటుంటాను, అలాగే తీస్తుంటాను నేనైతే 1 మంత్కి ఒకసారైనా. అలాగే వెన్నులు, ఇదిగోండి దళాలను మాత్రం మనం ఎప్పటికప్పుడు తీసుకోవాలి. నేను కూడా తీస్తా. ఈరోజు నేను వీడియో చేసిన రోజు ట్యూస్డే కాబట్టి తీయలేదు. నేను వెడ్నెస్డే అయితే వాటిని తీసేస్తా. రిమూవ్ దళాలు, ఐ డోంట్ నో ఇంగ్లీష్ వాట్ ఈజ్ సేస్. ఇదిగోండి కలెక్ట్ చేసిన ఈ ఆకులన్నింటినీ వేరే కుండలు వేస్తాయి. ఇప్పుడు నేను ఒక ముఖ్యమైన ఫెర్టిలైజర్ ఇవ్వబోతున్నాను, దాని గురించి మీకు చెబుతానన్నమాట. మనం మంత్లీ 3 times అయినా తులసి మొక్కకు ఒక మంచి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అన్నది ఇవ్వాలి. ఇది మీ అందరికీ పరిచయమైనదే. అది కౌ డంగ్ అండి. కౌ డంగ్ను నీటిలో నానబెట్టాక 24 hours అయ్యాక ఇలా టీ డికాక్షన్లా, దిస్ ఈజ్ కౌ డంగ్ లిక్విడ్ ఫెర్టిలైజర్. దీనిని మనము 1 monthలో ఒక్కసారి ఇవ్వాలి. ఒకసారి ఇది ఇచ్చామంటే ఇంకొకసారి వేరే టీ పొడి, కాఫీ పొడి ఇలా లిక్విడ్ ఇచ్చుకుని నెక్స్ట్ ఇంకా ఏదైనా ఫ్రూట్ లిక్విడ్ ఏదైనా ఇవ్వటం, బనానా కానీ ఇంకా వేరే ఏమైనా ఎనర్జెటిక్గా ఉండే ఇవ్వచ్చు. నేను వీటిని మొక్కకు అప్లై చేస్తున్నాను. ప్లీజ్ అప్లై టు మై ప్లాంట్. ఎక్కువగా వేసుకోవద్దు, మళ్ళీ కిందకంతా డ్రైన్ అయిపోయేట్టుగా వేసుకోకుండా మొక్క రూట్స్ అబ్జర్వ్ చేసే విధంగా వేసుకోవాలి. వీలైతే మళ్ళీ ఈవినింగ్ ఒకసారి అదే లిక్విడ్ ఫెర్టిలైజర్ని మనం ఇవ్వాలి. ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ మొక్కకు మనము ఎక్కువగా నీళ్లు ఇవ్వకూడదు అన్నమాట. మరి ఇది అన్నమాట నేను మా అమ్మకు తులసి మొక్కకు నేను సేవ చేసింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ ఫాలో మీ. హ్యాపీ గార్డెనింగ్, టేక్ కేర్.